నమస్తే, వెల్కమ్ టు రియల్ స్టోరీ. ప్రేమ జంట కంటపడితే చాలు వెంటపడిపోతారు. లవ్ బర్డ్స్ కనిపిస్తే గద్దల్లా వాలిపోతారు. ఇద్దరిపై ముఠాగా తెగబడిపోతారు. ఆధారాలు ఉండవు, ఆనవాళ్లు చిక్కవు. ఎవరూ పట్టుకోలేదని పట్టుకోరని లెక్కలేనన్ని ఘోరాలకు తెగించారు. కానీ ఒక్క ఎవిడెన్స్ వారి పాపాలను బద్దలు చేసింది. జీవితాలను కేర్ ఆఫ్ జైలుగా మార్చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా గుంటుపల్లి బౌద్ధారామాల టూరిస్ట్ స్పాట్లో అసలేం జరిగింది? నాడు దారుణానికి తెగబడ్డ దోషులపై నేడు కోర్టు ఇచ్చిన తీర్పేంటి? ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ. అచ్చం దండుపాళ్యం సినిమా. ఓ నలుగురు ఒక ముఠ. ఒకడు ఏ పర్యాటక ప్రదేశాల్లో ప్రేమికులు వస్తారో సమాచారం ఇస్తాడు. ఆ తర్వాత నలుగురు కలిసి ఒక స్ట్రాటజీ ప్రకారం ఘోరానికి తెగిస్తారు. ఫారెస్ట్ లాంటి టూరిస్ట్ స్పాట్లో ఏం చేసినా దిక్కులేదని రెచ్చిపోతారు. కానీ 1000 ఏనుగుల్ని తిన్న రాబందు ఒక్క గాలివానకు నేల కొరిగినట్టు ఇట్టే దొరికిపోయారు. ప్రేమ జంటపై దండుపాళ్యం తరహా దాడి కేసు చిక్కుముడి ఎలా వీడింది? ఎవరూ చూడలేదనుకుంటారు. ఎక్కడా అలికిడి లేదని భావిస్తూ ఉంటారు. పట్టుకోలేదని పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతూ ఉంటారు. కీకారణ్యాన్ని తలపించే చోట్ల, నరమానవుడి అడుగుల చప్పుడు లేని ప్రదేశాల్లో నిస్సహాయులపై దాడి చేస్తూ పైశాచికానందం పొందుతారు. జంటలపై గ్యాంగ్గా తెగబడుతూ గుట్టు చప్పుడు కాకుండా మాయమవుతూ ఉంటారు. జనమంతా భయపడుతూ ఉంటే అందుకు కారణం తామేనని మరింతగా చెలరేగిపోతూ ఉంటారు. కానీ ఒక్క ఆధారం దొరికినా కుక్క బతికేనని మరిచిపోతూ ఉంటారు. చట్టముంది, పోలీసులున్నారు, కోర్టులున్నాయి. ఆలస్యంగానైనా రంగుపడక తప్పదని ఏమాత్రం ఆలోచన చేయరు. తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనం సృష్టించిన గుంటుపల్లి బౌద్ధరామాల టూరిస్ట్ స్పాట్లో ప్రేమ జంటపై దాడి చేసిన దండుపాళ్యం బ్యాచ్కు అదే గతి పట్టింది. ఈ నలుగురు గుర్తున్నారా? నలుగురు నరరూప రాక్షసులు. 2019లో పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రేమ జంటపై దాడి కేసులో ఈ నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. 6 ఏళ్ల తర్వాత రాజు అండ్ గ్యాంగ్కు శిక్ష వేస్తూ తీర్పిచ్చింది పోక్సో కోర్టు. కానీ ఈ నలుగురిని చూసినా, వీరి గురించి విన్నా అప్పట్లో ప్రేమ జంటల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలంటేనే వణుకు పుట్టించాయి. పార్కుల్లో అడుగు పెట్టాలన్నా హడలెత్తించాయి. ఏ చెట్ల మాటలో మాటు వేసి ఉంటారో, ఏ దిక్కు నుంచి మంద దాడికి తెగబడుతుందో అని బెంబేలెత్తాయి. అలాంటి దండుపాళ్యం బ్యాచ్కు యావజ్జీవ కారాగారం విధించింది కోర్టు. గుంటుపల్లి బౌద్ధరామాల్లో జరిగిన ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించడమే కాదు, దాడి చేసిన తీరు, పారిపోవడం, ఒక చిన్న క్లూతో వీరిని పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకోవడం, వీరి అరెస్టుతో వెలుగులోకి వచ్చిన మరిన్ని దారుణాలు ఇంకా తెలుగు ప్రజల మనస్సుల్లోంచి చెరిగిపోలేదు. దోపిడీ దొంగలుంటారు, ఇళ్లకు కన్నమేసే చోరులుంటారు, హత్యలు చేసే సుపారి ముఠాలుంటాయి. ఈ 3 రూపాలు కలిసిన రాక్షస దండు ఇక్కడ కనిపిస్తున్న దండుపాళ్యం బ్యాచ్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో ఒకటి కామవరపుకోట మండలంలోని గుంటుపల్లి బౌద్ధరామాలు. జీలకర్రగూడెం కొండపై ఉండే ఈ ప్రాంతానికి బౌద్ధ క్షేత్రాల కథలెన్నో చెప్పే ఆరామాలు భారతీయ పురాతన సంస్కృతి, వారసత్వ సంపదకు నిలయాలు. బర్మా, జపాన్, మలేషియా, థాయిలాండ్ వంటి తూర్పు ఆసియా దేశాల నుంచి భారతదేశానికి వచ్చే ఎక్కువ మంది పర్యాటకులు జీలకర్రగూడెం బౌద్ధరామాలను సందర్శిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో సోమవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించి సంతాన ప్రాప్తి కోసం దీక్షలు నిర్వహిస్తారు. మామూలు రోజుల్లోనూ పర్యాటకులు ఈ ప్రాంతాలకు రావడం పరిపాటి. ప్రేమ జంటలు కూడా అధిక సంఖ్యలో వస్తుంటారు. అలాంటి ప్రేమ పక్షులపై దాడి చేసింది గ్యాంగ్. 2019 ఫిబ్రవరి 24 ప్రేమికులైన ఒక బాలిక, నవీన్ అనే యువకుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని బౌద్ధరామాల దగ్గరకు వెళ్లారు. ఇది పర్యాటక ప్రాంతమే అయినా చుట్టూ అటవీ ప్రాంతం. సాధారణం కన్నా 1/2 కిలోమీటర్ లోపలికి ఎవ్వరూ లేని ప్రదేశంలోకి వెళ్లారు. ఇదే సమయంలో వీళ్లపై దాడి జరిగింది. ఈ దాడిలో ప్రియురాలు ప్రాణాలు వదిలింది. ప్రియుడు నవీన్ తీవ్ర గాయాలతో పడి కనిపించాడు. సాయంత్రం సమయానికి అక్కడి సెక్యూరిటీ సిబ్బందికి ఈ దాడి జరిగిన విషయం తెలిసింది. వెంటనే గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయపడ్డ నవీన్ను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల బట్టి పోలీసులు నిందితుల్ని పట్టుకోగలిగారు. ప్రియురాలని ప్రియుడే చంపాడని అనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో ఇందులో పరువు హత్య దాగి ఉందా అన్న అనుమానాలు కూడా చర్చలకు వచ్చాయి. ఈ ఘటనలో అమ్మాయి బీసీ, అబ్బాయి ఎస్సీ కావడంతో అమ్మాయి తరఫు వాళ్లే ఈ పని చేసి ఉంటారా అన్న మాట కూడా వినిపించింది. తర్వాత ఇవేవీ కావు, ఈ ఘటనకు పరువు హత్యకు సంబంధం లేదని తేలింది. ఇక్కడ
ప్రియుడికి ఎలాంటి సంబంధం లేదని తెలిసింది. నిందితులు దండుపాళ్యం గ్యాంగ్లా తయారై ఇలాంటి ప్రేమ జంటలపై దాడులకు తెగబడ్డారన్న మాట దావానలంలా వ్యాపించింది. ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులు ఏకాంతంగా ఉన్న ప్రేమికులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడంతో పాటు యువతిని రేప్ చేసి హత్య చేసినట్లుగా గుర్తించారు. అయితే నిందితులకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులకు కేసు సవాల్గా మారింది. ఘటనపై పోలీస్ బాసులు సీరియస్ గా దృష్టి పెట్టడంతో నిందితులపై ఒక క్లారిటీ వచ్చింది. నేరం చేసి తప్పించుకోవాలని చూసిన కొన్ని పొరపాట్లు వారిని పట్టుకోగలిగేలా చేశాయి. తీవ్ర గాయాల నుంచి కోలుకున్న నవీన్ ఇచ్చిన సమాచారంతో ప్రేమికులిద్దరిపై 4 వ్యక్తులు దాడి చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. నవీన్ చెప్పిన ఆధారాలను బట్టి నిందితుల్ని వెతకడం మొదలుపెట్టిన పోలీసులకు ఒక్క చిన్న ఆధారం నిందితుల్ని బోనెక్కించేలా చేసింది. వీరిని పట్టుకోవడం ఒక కీలక అంశమైతే వారి బ్యాక్గ్రౌండ్, గతంలో వారు చేసిన నేరాలు, దాడి చేసి తప్పించుకునే చావు తెలివితేటలు అందర్నీ విస్తుపోయేలా చేశాయి. ప్రేమ జంటను ఏకాకిని చేసి అమానుషంగా ప్రవర్తించారు. అంతే ఈజీగా తప్పించుకున్నారు. ఎన్నో నేరాలు, అందులో ఇదొకటి. ఎవరూ పట్టుకోలేదని విర్రవీగారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు వేటగాళ్లను వెంటాడారు, చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసులో అసలేం జరిగిందో విన్న పోలీసులకు మతిపోయింది. యువజంట ఏకాంతంలో ఉన్న సమయమది. ఇలాంటి జంటల కోసమే వేచి చూస్తుంటాడు కృష్ణా జిల్లా సంద్రాల గ్రామాలకు చెందిన పుట్లూరి అంకమరావు అలియాస్ రాజు. ఇతడికి జీకొత్తపల్లి గ్రామానికి చెందిన తుపాకుల సోమయ్య, తుపాకుల గంగయ్య, మాణికం నాగరాజు, వీళ్లదంతా ఓ దండుపాళ్యం గ్యాంగ్. వీళ్లకు ఒకటే పని, ఇలాంటి ప్రేమ జంట కనిపించడం ఆలస్యం. వాళ్లపై కన్నేస్తారు, కాటేస్తారు, వేటేస్తారు. వీళ్లు చేసే మొదటి పని ప్రియుడి మీద స్పృహ కోల్పోయేలా దాడికి తెగబడడం. అందులో భాగంగా బాలిక ప్రియుడైన నవీన్ను రాజు కర్రతో తలపై బలంగా కొట్టాడు. ఇతడితో పాటు మరో 2 కర్రతో దాడి చేశారు. నవీన్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఫస్ట్ ప్రియుడు దెబ్బతిన్నాక పక్కనే ఉన్న ప్రియురాలిపై లైంగిక దాడికి తెగబడడం వీళ్ల నెక్స్ట్ స్టేజ్. అందులో భాగంగా బాలికపై రాజు లైంగిక దాడికి తెగబడ్డాడు. వీళ్ల మీద సినిమాల ప్రభావం ఎంతగా ఉంటుందంటే అచ్చం ఆ సినిమాల్లో చూపించినట్లు చేయడంలో వీళ్లు కరడుగట్టిపోయారు. అత్యాచారం చేసిన తర్వాత తనను వదిలిపెట్టాలని ఆమె కాళ్లా వేళ్లా పట్టుకుని బతిమిలాడింది. ఆమె బేసిక్గా ఎన్సీసీ క్యాడెట్ కావడంతో శక్తి మేర పోరాడింది. అయినా సరే అతడు కనికరించలేదు. వదిలేస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తుందనే భయం. అందుకే అవసరం తీరిపోయాక బాలికను కర్రతో తలపై బలంగా కొట్టింది రాజుగాడి ముఠ. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మధ్యాహ్నం 2:30 గంటలకు జరిగింది ఈ ఘటన. ఆ టైంలో సెక్యూరిటీ వస్తున్నట్లు అలికిడి రావడంతో పారిపోయింది ఈ దండుపాళ్యం గ్యాంగ్. ప్రేమ జంటపై దాడికి తెగించిన వాళ్ల ఆనవాళ్లను చూస్తుంటే వేటగాళ్ల మాదిరిగా ఉన్నారని తేలింది. అందరూ ఒకేలా చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు మొదలుపెట్టారు స్థానిక పోలీసులు. ఈ ప్రాంతంలో మొత్తం 30 మంది వరకు పిట్టలు కొట్టేవాళ్లున్నారని తెలుసుకున్నారు. వీళ్లలో 12 మందిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు పోలీసులు. చివరికి అనుమానితులైన అంకమరావు అలియాస్ రాజును అదుపులోకి తీసుకుని విచారించగా మిగిలిన 3 బయటకొచ్చారు. వీళ్లు చెప్పింది విని పోలీసులకు కళ్ళు బైర్లు కమ్మాయి. ఎవర్ మర్డర్ సినిమా ఫక్కీలో జరిగినట్లు తెలుసుకున్నారు పోలీసులు. ప్రధాన నిందితులు రాజు. ఇతడే ఈ బ్యాచ్ లో కీ మెంబర్. మొదటగా ఇతడు 2017 డిసెంబర్లో ఓ యువజంటపై లైంగిక దాడి చేశాడు. అంతేకాదు వాళ్ల నుంచి డబ్బు లాక్కున్నాడు. మరోమారు ఇదే తరహాలో ప్రేమ జంటపై దాడి చేశాడు. వీళ్లెవరూ పోలీసులకు కంప్లైంట్ చేయకపోవడంతో అదే అదనుగా భావించాడు. తన బావమరుదులైన తుపాకుల సోమయ్య, గంగయ్య, మాణికం నాగరాజుతో కలిసి దండుపాళ్యం ముఠాగా సెటప్ చేసుకున్నాడు. దండుపాళ్యం సినిమాలో చూపింది నిజంగా జరిగిందో లేదో తెలీదు. కానీ వీళ్లు మాత్రం అంతకన్నా మించి చెలరేగిపోయారు. ఆల్రెడీ ఎవరిని అటాక్ చేసినా చిక్కడం లేదు. దీంతో చెప్పేదేముంది, మరింత రాటు తేలిపోయారు. లైంగిక దాడులకు తెగబడడం, తర్వాత హతమార్చేయడం అలవాటు చేసుకున్నారు. రాష్ట్రంలోని గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు, తెలంగాణలోని ఖమ్మం తదితర జిల్లాల్లో ఈ తరహా దాడులకు తెగబడ్డారు. యువజంటల్ని టార్గెట్ చేస్తూ అటాక్ చేయడం, విచక్షణారహితంగా కొట్టి లైంగిక దాడులు చేయడం వీళ్లకు పనిగా మారింది. వరుస నేరాలకు పాల్పడిన పోలీసులకు చిక్కకపోవడంతో నరరూప రాక్షసులుగా తయారయ్యారు. ప్రముఖ టూరిజం స్పాట్లు, తోటల్లోకి వచ్చే అందమైన అమ్మాయిలే వీళ్ల టార్గెట్. బౌద్ధారామాల వంటి పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తోటల వంటి ప్రాంతాల్లో రెక్కీ చేస్తూ ఉంటారు. జనసంచారం ఎక్కువగా లేకపోవడం, గుబురు గుబురు చెట్లు, పెద్ద పెద్ద రాళ్లు ఉండడంతో అనువుగా మార్చుకున్నారు.
ఏ అమ్మాయి పైనైనా ఈ డర్టీ గ్యాంగ్ లీడర్ అయిన రాజు కన్ను పడిందా ఇక ఆమె ఎవరైనా సరే కడతేరిపోవాల్సిందేనన్నట్లుగా రెచ్చిపోయేవారు. రాజు తాను టార్గెట్ చేయబోయే వాళ్లను సెలెక్ట్ చేస్తూ ఉంటాడు కూడా. 3-4 జంటలుంటే వాటిలో అందమైన యువతుల్ని లక్ష్యంగా చేసుకుని మొదట ఆ యువకుణ్ణి చావగొడతారు. తర్వాత ఆ యువతితో కామవాంఛ తీర్చుకుంటారు. వాళ్ల నుంచి బంగారు నగలు తదితర విలువైన వస్తువులు డబ్బు దొంగిలించుకుపోతారు. ఇలా 4 జిల్లాల పరిధిలో 2017 నుంచి 2019 వరకు సుమారు 32 మంది అమ్మాయిలపై దాడులకు తెగబడ్డారంటే పరిస్థితి ఏమిటో తెలుసుకోవచ్చు. దాడి చేసే సమయంలో జంతువులు వేటాడినట్లు వేటాడడం వీళ్ల స్టైల్. దీంతో 3 యువకులు మృతి చెందారు. ఇక 2019 బౌద్ధరామాల దాడిలో బాలిక మృతి 4వది. వీళ్లు దాడులకు తెగబడ్డ చోట్ల 7 కేసులు నమోదయ్యాయి. వీటిలో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో 1, నూజివీడులో 2, ఖమ్మంలో 1, గుంటూరు జిల్లాలో 1, పశ్చిమ గోదావరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. 2017 డిసెంబర్ నుంచి మొదలుపెట్టిన ఈ దాడులు ప్రతి 10 రోజులకు ఒకసారి చేస్తూనే ఉంటారు. నెల 2 నెలలు దాడులకు విరామం ఇస్తూ మళ్లీ వరుసగా లైంగిక దాడులకు తెగబడడం వీళ్ల నైజం. ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ముఠా దాడుల తీరు ఏమారుస్తూ ఆధారాలు దొరకకుండా తప్పించుకుంటూ పోలీసులకు చుక్కలు చూపించిన వేటగాళ్ల దండును ఒక్క ఎవిడెన్స్ తో పట్టుకుని లోపలేశారు. ఇంతకీ రాజుగాడి దండుపాళ్యం ముఠాను పోలీసులు ఎలా పట్టగలిగారు? ఇందులో వాడిన టెక్నాలజీ ఎలాంటిది? ఈ టెక్నాలజీయే లేకుంటే ప్రేమికుడే నిందితుడు అయ్యేవాడా? ఆ సీక్వెన్స్ ఏంటి? కామవరపు కోట కేసులో నిందితుల్ని పట్టించినది ఫోన్ నెంబరే. దాన్ని మొబైల్ డంప్ టెక్నాలజీ అంటారు. ఇదే ఈ కేసులో నిందితుడిని పట్టించిన టెక్నాలజీ. ఇంతకీ ఏమిటి మొబైల్ డంప్ టెక్నాలజీ? ఈ టెక్నాలజీ ప్రకారం మాట్లాడితే మొదట అనుమానాస్పద ప్రాంతంలోని మొబైల్ నెంబర్ల డేటా మొత్తం బయటకు తీస్తారు. ఆ ప్రాంతంలో రెగ్యులర్ గా ఉండే నెంబర్లను డిలీట్ చేస్తారు. అలా డిలీట్ అయిపోగా మిగిలిన కొత్త నెంబర్ల మీద దృష్టి సారిస్తారు. వాటి ప్రకారం ఒక్కో నెంబర్ను అనుమానిస్తూ వెళ్తారు. బాలిక నవీన్ ఫోన్లలో నవీన్ది స్మార్ట్ ఫోన్ కాగా ఆమెది చిన్న ఫోన్. ఆమె ఫోన్ తీసుకుని అతడి ఫోన్ను బ్రేక్ చేసి ఆ ముక్కల్ని అక్కడక్కడా చల్లుకుంటూ వెళ్లారు నిందితులు. ఈ నెంబర్ సంచారం చూస్తే అనుమానాస్పదంగా తేలింది. దీన్ని ఫాలో అయ్యారు. డాగ్ స్క్వాడ్ కూడా అనుమానితులు ఎటువైపు వెళ్లారో ఇట్టే పసిగట్టింది. నిందితులు ఘటనాస్థలికి ఎవ్వరూ రాని దారి నుంచి సైకిళ్ల మీద వచ్చినట్లు తేలింది. దీంతో ఆ దిశగా వెళ్లి అక్కడ విచారించగా వాళ్లు రాజు అతడి ముఠా ఆనవాళ్లను చెప్పారు. నా గొడ్డి కూడా ఏ పిల్లలను అడిగినా చెప్తారు, పలానా వాళ్ళ పిల్లలు ఇలాంటి వాళ్ళని అని చక్కగా చెప్పుకుంటారు. నా గ్రామస్తులందరూ ఎంతో చక్కగా చూసుకునేవారు మా పిల్లల్ని. ఈ రోజుకి నాకు బ్యాడ్ లేదమ్మా. అంత దారుణంగా వాడు ఒక్కడైతే చంపడు బాబోయ్. వాడు ఒక్కడే వాళ్ళు అవ్వదు. వాళ్ళైతే ఒక్కడైతే ఈడ్చుకొట్టేస్తుంది. వెనకాల 4-3 ఉన్నారు. 4-3 ఉండే వాళ్ళు కావాలనే చేశారు నా కూతుర్ని. రాజు వాడుతున్న బాలిక నంబర్ను వెంటాడుతూ వెళ్లగా అతడి జాడ ఎక్కడో తెలిసిపోయింది. ఇక అక్కడికి వెళ్లి చూస్తే బాలిక ఫోన్, రక్తపు మరకలంటిన అతడి దుస్తులు బయటపడ్డాయి. అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఎప్పుడైతే అక్కడ అమ్మాయి ఫోన్ కనిపించిందో అతడే నిందితుడని తేలిపోయింది. కానీ మరింత ఎవిడెన్స్ కోసం రాజు బట్టల కంటిన రక్తపు శాంపుల్స్ సేకరించారు. వీటిని మ్యాచ్ చేయడానికి రక్తపు నమూనాలను ల్యాబ్కు పంపారు. అలా రాజు అతడి ముఠా నిర్వాకంగా గుర్తించారు పోలీసులు. రాజు ముఠా 6 రోజుల పాటు స్థానికంగా ఉండే తోటలకు కాపలా కాస్తుంది. వారాంతం వచ్చిందంటే చాలు వీళ్ల కన్ను ఇలాంటి ప్రేమ జంటలపై పడుతుంది. తమ కంటికి బాగా నచ్చిన వాళ్లపై దృష్టి సారిస్తారు. అటాక్కు దిగుతారు. వీళ్లదంతా జంతువుల్ని వేటాడే స్టైల్. మొదట అబ్బాయి మీదే అటాక్ చేస్తారు. అతడు కూడా చనిపోవాలన్న ఆలోచన కొద్దీ కొట్టరు. జస్ట్ ఓ 2 గంటల పాటు స్పృహ కోల్పోయేలా దాడి చేస్తారంతే. అలా అనుకోకుండా ఓ 3 అబ్బాయిల్ని చంపేశారు. అమ్మాయిలను కూడా వాడుకుని వదిలేయడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ బాలిక గట్టిగా ఫైట్ చేయడంతో విధి లేక దాడి చేశారు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మొత్తం మీద వీళ్లను మొబైల్ ట్రాకింగ్ విధానం ద్వారా పట్టుకున్నారు స్థానిక పోలీసులు. వీళ్ల నుంచి ఓ నాటు తుపాకీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లికి చెందిన తుపాకుల లక్ష్మి కుమార్తె గంగమ్మను పొట్లూరు రాజు వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు. నవీన్ జంటపై దాడికి 4 రోజుల ముందు నుంచి రాజు అత్తింట్లోనే ఉన్నాడు. ప్రతిరోజు చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలోకి వెళ్లి పిట్టలు, అడవి పందుల్ని వేటాడుతూ ఉండేవాడు. ప్రతి ఆదివారం జీలకర్రగూడెంకు వెళ్లి ప్రేమికులపై నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. ఇలా నిఘా పెట్టిన పొట్లూరు రాజుకు 2019 ఫిబ్రవరి 24న సరదాగా గడపడానికి వచ్చిన నవీన్ జంట కంటపడింది. ఇదే విషయాన్ని మరో 3కి సమాచారం అందించిన రాజు ప్రేమికులపై దారుణానికి తెగించాడు.
నవీన్ ప్రియురాల్ని హత్య చేసిన తర్వాత ఆమె ఫోన్ తీసుకువెళ్లిపోయిన రాజు నేరుగా జీకొత్తపల్లిలోని అత్తవారింటికి చేరుకున్నాడు. మృతురాలి ఫోన్లోని సిమ్ కార్డును తీసిపడేసి తన సిమ్ కార్డును వేసి ఫోన్ను వాడటం మొదలుపెట్టాడు. అదే అతన్ని పట్టించింది. మొదట్లో కనిపించకుండా పోయిన సెల్ ఫోన్ కొన్ని గంటల తర్వాత యాక్టివేట్ అయింది. అప్పటికే అమ్మాయి ఫోన్ను ట్రాకింగ్ లో ఉంచారు పోలీసులు. ఫోన్ వినియోగంలోకి వచ్చిన వెంటనే ఈ విషయం పోలీసులకు తెలిసింది. మరోవైపు విచారణలో పోలీసులకే చెమటలు పట్టే నిజాల్ని రాజు చెప్పుకొచ్చాడు. గతంలో తాను చేసిన ఘాతుకాలను, పలుచోట్ల చేసిన హత్యలను రాజు వివరించడంతో పోలీసులు మరింత లోతైన విచారణ చేపట్టారు. తాను సీరియల్ కిల్లర్ గా మారిన తీరు, అత్యాచారాలు, హత్యల విషయాల చిట్టా విప్పాడు. అయితే ఇన్ని దారుణాలు చేసిన రాజుపై ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో నేరాలు కొనసాగించాడు. తనను ఎవరూ పట్టుకోలేరని భావించిన రాజుకు జీలకర్రగూడెంలో బాలిక హత్య అతడికి 4వదని పోలీసులు గుర్తించారు. అంతకుముందు నూజివీడు, మైలవరం, మచిలీపట్నంలో మరో 3 యువతులను రాజు అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. కామవరపుకోట, గుంటుపల్లి బౌద్ధారామాల కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అత్యంత చాకచక్యంగా నిందితులను పట్టుకుని వారిని చట్టం ముందు నిలబెట్టారు. భవిష్యత్ ఆగడాలకు చెక్ పెట్టారు. A1 నిందితులు రాజుపై ఐపీసీ సెక్షన్ 397, 376A, ఐపీసీ 302 ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు కాగా A2 నుంచి A4 నిందితులపై 397, 376A, 302 సెక్షన్ల కింద కేసులు ఫైల్ అయ్యాయి. దాదాపు 6 ఏళ్ల విచారణ తర్వాత బాలికను హత్య చేసిన 4 నిందితులకు జీవిత ఖైదు, 10,000 రూపాయల జరిమానా విధించింది పోక్సో కోర్టు. మృతురాలి కుటుంబ సభ్యులకు 3 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు సూచించింది. ఈ మొత్తం కేసులో కీలక మలుపు మొబైల్ డంపింగ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వాడడమే సాధ్యం కాకుంటే నవీనే నిందితుడిగా భావించి ఉండేవాళ్లు. దీంతో ఇది కూడా మరో ప్రేమోన్మాద దాడిగా ప్రచారమయ్యేది. ఆ స్పష్టమైన తేడా తేగలిగారంటే అందుకు ఈ టెక్నాలజీయే కీలకం. ఇలాంటి దారుణ ఘటనలు కేవలం సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ జరుగుతూ ఉంటాయి. ఏకాంతం కోసం నిర్జన ప్రాంతాలకు వెళ్లే యువతీ యువకులు జాగ్రత్తగా మసలుకోవాలి. కీకారణ్యాన్ని తలపించే టూరిస్టు ప్రదేశాల దగ్గర భద్రతను మరింత పెంచాలి. నేరస్తులకు ఎప్పటికైనా జైలు ఊచలే దిక్కు.